జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 11వ పాసురం. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளஜியச் சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாத காவலரதம் பொற்கடையே புத்தரவல்குல் புனமையிலே போதராய் சுத்தத்து தோஜிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணல் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எத்து குரங்கும் பொருள் ఏలోరెంబావాయ్. ఈ పాత్రం యొక్క భావం, ఆండాళమ్మవారు ఒక సంపన్నమైన గోపికను నిద్రలేపుతున్నారు. వేలాది ఆవులను పాలు పితికే నేర్పు ఉన్నవారు, శత్రువుల బలాన్ని అణచివేసే పరాక్రమవంతులు, ఎటువంటి దోషం లేని వారైన గోపకుల వంశంలో పుట్టిన ఓ బంగారు తీగ వంటిదానా, పాము పడగ వంటి అందమైన నడుము కలిగిన అడవి నెమలి వంటి ఓ సుందరి బయటకురా. నీ బంధువులైన గోపికలందరూ వచ్చి నీ ఇంటి ముంగిట చేరారు. మేఘశ్యాముడైన ఆ కృష్ణుని నామాన్ని కీర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నువ్వు కదలకుండా, ఏమీ మాట్లాడకుండా అచేతనంగా పడుకుని ఉన్నావు. ఓ సంపన్నురాలైన పడతి, నీ నిద్రకు అర్థమేమిటి? అందరం కలిసి స్వామిని సేవించడానికి త్వరగా లేచిరా. పాసురం యొక్క అంతరార్థం. ఆధ్యాత్మికంగా ఈ పాసురం ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ఆచార్య లక్షణం. ఇక్కడ నిద్రలేపుతున్న గోపికను ఆచార్యులకు ప్రతీకగా చెబుతారు. ఆచార్యులు తమ ఇంద్రియాలను జయించి భగవంతుడి నామస్మరణలో మైమరిచి ఉంటారు. శత్రు సంహారం. బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ మోహాలను జయించిన వారే నిజమైన వీరులని ఈ పాసురం సూచిస్తుంది. భక్తి మార్గం. భగవంతుని చేరుకోవడానికి ఒంటరిగా వెళ్ళడం కంటే అందరూ కలిసి భగవన్నామ స్మరణం చేస్తూ వెళ్ళడం శ్రేష్టమని ఆండాళ్ళు తల్లి ఈ పాసురం ద్వారా మనకి బోధిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ళు దివ్య తిరువడిగలే శరణం.